గొర్రెలాగా ఉంది నా పరిస్థితి. అయ్యా, నా దుఃఖంలో చూచి దేవుడు నీవు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నీవే నా మంచి కాపరి అని పాడుతూ ఆయన కొనియాడుతూ కనపరుస్తూ నా దేవుడు నిన్ను రూపాంతరపు అనుభవంలోకి మార్చునుగాక. అంటే సమస్తము సాధ్యం. దేవుని బిడ్డలారా, తోలు వేయబడిన స్థితి, గాయపడిన స్థితి. తప్పిపోయిన గొర్రె ఏ స్థితిలో ఉందంట? గాయపడిన స్థితి. కొన్నిసార్లు తనకు తానుగా తెచ్చుకునే గాయాలు ఉన్నాయి, కొన్నిసార్లు ఎదుటి మనిషి ద్వారా తగిలిన గాయాలు ఉన్నాయి. అర్థమైంది చెప్పండి. హల్లెలూయా. ఈ గొర్రె ఈ చీకటిలో, తప్పిపోయిన ఈ గొర్రె ఈ చీకటిలో తిరుగుతూ ఉన్నప్పుడు అది ఎక్కడ ఎన్నిసార్లు పడుతూ లేస్తూ ఉందో, ఆ పడుతూ లేస్తున్న ఆ క్రమంలో ఆ గొర్రెకు ఇటువంటి దెబ్బ, ఇటువంటి గాయం తగులుతూ ఉందో, ఎన్నిసార్లు ఆ గాయం మరలా రేగుతూ ఉందో. దేవుని బిడ్డలు ఆ ఒంటరితనంలో ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఆ భయంతో ఉన్నప్పుడు, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అయ్యా, నేను చీకట్లో ఉన్నాను, పడుతూ లేస్తూ ఉన్నాను. అయ్యా, గాయాలే, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. అడుగు. నీ హృదయంలో ఉన్న దుఃఖం, నీ హృదయంలో ఉన్న కలవరం, నీ హృదయంలో ఉన్న భయం, వాట్ ఎవర్ ఇట్ మే బి, he can heal you. నిన్ను స్వస్థపరిచేవాడు ఆయన, నిన్ను కనికరించేవాడు. నీ గాయము నీ వల్ల వచ్చిందా, నీ గాయము ఇతరుల వల్ల తగిలిందా, అది ఎటువంటి గాయమైనా సరే. కొంతమందికి తగలరాని చోట తగిలే గాయం, మనస్సుకు తగిలే గాయం, శరీరానికి తగిలితే గాయం అది ఒక రోజు 2 రోజులు తగ్గిపోతుంది, మానిపోతుంది. కొంతమంది అసలు అయ్యా నా మనసు మీద దెబ్బ కుట్టాడు, నా మనసు మీద దెబ్బ కుట్టిని బాధపడుతూ ఉంటాం. మనస్సుకు తగిలిన గాయం, దేవుని పుట్టారు. దేహానికి తగిలిన గాయాలకైనా మందుంది, కానీ మనసుకు తగిలిన గాయం, మనసుకు తగిలిన నొప్పి, ఆ గాయం, ఆ పుండుకు మానసిక రోగం అంటాం. అది ఏ రోగమైనా దేవుని బిడ్డరా, నిన్ను ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను స్వస్థపరచుటకు నా దేవుడు సమర్థుడు. ఆమె చెప్పండి. గాయపడిన దానికి నేను కట్టుదను. హల్లెలూయా. పుండుని ఎవరైనా ముట్టుకుంటారా? పుండుని ఎవరు ముట్టుకోవాలి? ఎవరు అసలు నువ్వు బాగుంటేనే అందరినీ చూస్తారు. అంటే బెల్లం ఉన్న చోట కాస్త బాగు తప్పిదో అసలు మా బంధువు అని చెప్పుకుంటాను కూడా భయపడే కాలం ఇది. మీకు అర్థం కాదా? మా బంధువులే, మా దూర బంధువులు. అదే నీ దగ్గర అంతా అన్ని అంగులు అంతా బాగుందనుకో, మా అబ్బాయే, మా వాళ్ళు కదా, మా వాళ్ళు అని చెప్పుకుంటారు. నిన్ను ఎవరు కూడా గాయంతో ఉన్నప్పుడు పట్టించుకున్న సమాజం కాదు, ఎవరు కూడా నిన్ను పట్టించుకునేవాళ్ళు లేరు అని బాధపడిన దినాలు, సమయాలు ఎన్నో ఎదుర్కొన్నావు. కొన్ని సమయంలో అందరూ ఉన్నా సరే ఒంటరితనాన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అందరూ ఉన్నా సరే ఇంట్లో ఒంటరి కూర్చొని ఏడుస్తూ ఉంటాం. దేవుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందని మన మనస్సు మన కంట్రోల్ ఉండదు, మన ఆలోచన మన కంట్రోల్. ఏంటి నాకు ఈ పరిస్థితి, ఒక బాధ, ఒక రోషం, ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఏంటి నాకు ఈ పరిస్థితిని, నాకేనా ఈ బాధలు అందరికీ ఉన్నాయి, ఏంటి నాకు ఈ దుస్థితి. ఇంట్లో కూర్చొని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ లోపల కుమిలిపోతూ నలిగిపోతూ దేవుని బిడ్డ తింటూ మానేసి, నిద్రపోవడం మానేసి ఆ విధంగా దినాలు గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అంటున్నాడు, నేను నీ గాయమును కట్టుదను. హల్లెలూయా చెప్పండి. నేను నీ గాయమును, అని ఎటువంటి గాయమైనా సరే నేను కట్టుకట్టి బాగు చేస్తాను వాగ్దానం ఇచ్చిన వాడు. హల్లెలూయా చెప్పండి. నేను గాయపడిన దానికి కట్టుకట్టి దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. ఎటువంటి గొర్రెది? దుర్బలముగా ఉన్న గొర్రె. దుర్భరమైన పరిస్థితి. కొన్నిసార్లు మన బలహీనత లేని మనిషి లేరు కదా, బలహీనత లేని మనిషి లేరు.
కొన్ని సమయాల్లో కొన్ని విషయాల్లో బలంగా ఉంటాం, కొన్ని విషయాల్లో చెప్పండి బలహీనంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దుర్బలంగా